ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మగవారికి ముఖ్యంగా వీరికణాల మోతాదు తక్కువ ఉండటము, ఒకవేళ మోతాదు బాగున్న వారికి అవి జీవం లేని వీరికణాలు పట్టము, ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల సంతానోత్పత్తికి చాలా మంది నోచుకోకుండా అయిపోతున్నారు. మరి ఇలాంటి వారికి రక్తం ఆ రక్తనాళాల్లో గూడు కట్టుకు నిలవండి వెరికోజిల్ లాంటి సమస్యలు వచ్చి కూడా కొంతమందికి ఇట్లాంటి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అది జరగకుండా చెడ్డ రక్తం త్వరగా బ్యాక్ వెళ్ళిపోవటానికి ఉపయోగపడే స్పెషల్ గా 2-3 వ్యాయామాలుగా చేసే ఆసనాలు ఉన్నాయి. అలాంటి స్పెషల్ వ్యాయామాలుగా చేసే ఆసనాలు ఏవో ఇప్పుడు చూద్దాం. మగవారికి వీరి కణాల ఉత్పత్తి మొటిలిటీ పెరగటానికి ఉపయోగపడే కొన్ని వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వెల్లకిలా పడుకుని 2 పాదాలని ఒకదానికొకటి కలిపేసి నమస్కార ముద్రలో పెట్టి ఇప్పుడు చూడండి 2 మోకాళ్ళని దగ్గరకు తీసుకొస్తాం. మళ్ళా 2 కాళ్ళను నేలకు ఆనేటట్టుగా వెడల్పుగా అట్లా చేసి కుడి కాలు కుడివైపు ఎడమ కాలు ఎడమవైపు నేలకు ఆనే విధంగా అట్లా మనం చాపేయాలి. మళ్ళా కాళ్ళను దగ్గరకు తీసుకురావాలి, మళ్ళా చాపేసేయాలి. సుప్తబద్ధ కోణాసన్ ఎక్సర్సైజ్ లాగా దీన్ని చేస్తాం. అట్లా ఒక 6-7 రౌండ్స్ నుంచి 10 రౌండ్స్ వరకు చేయగలిగితే మర్మావయవాలకి రక్త ప్రసరణ బాగా పెరగటం, అక్కడ ఉండే చెడ్డ రక్తం కూడా ఆ భాగాల నుంచి గుండె వైపు చకచక త్వరగా వెళ్ళి వాటిలో ప్రెషర్ లేకుండా సర్క్యులేషన్ బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇక రెండవది, అలాగే వెళ్ళకెలా పడుకున్నాక 2 కాళ్ళను పైకి లేపి మోకాళ్ళ దగ్గర కాళ్ళను మడిచి ఛాతీ పక్కకు అట్లా వచ్చేటట్టు చేతుల్ని కాళ్ళకు మెలికి వేసి మనం చేతులతో పాదాన్ని అట్లా పట్టుకోవాలి. ఈ రెండుటిని అట్లా వెడల్పుగా చేయాలి. ఒక 10-15 రౌండ్స్ అట్లా చేయగలిగితే పెల్విక్ ఏరియాలో ఉండే ఈ మర్మావయవాలకి టెస్టికల్స్కి వీటికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది అనమాట. ఇక చివరిగా మత్స్యాసనం చేస్తాం. వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోక చేతులు వెనక్కి నేల మీద ఆనిచ్చేసేసి మెల్లగా శరీరాన్ని చేతుల మీద వెనక్కి దింపి మెడను వెనక్కి విరిచి మాడు భాగం నేల కానేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇలా 2-3 నిమిషాల సేపు కదపకుండా ఈ భంగిమలో ఉన్న తర్వాత తీసేసి విశ్రాంతి స్థితి. ఈ 3 మగవారికి బాగా ఉపయోగపడతాయి. బేకింగ్ సోడా ఒక 1/2 స్పూను, కాఫీ పొడి ఒక 1/2 స్పూను, దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడే టూత్ పేస్ట్ ఒక 1/2 స్పూను, టమాటా జ్యూస్ ఒక 1/2 స్పూను, లెమన్ జ్యూస్ ఒక 1/2 స్పూను. ఈ 5టిని కలిపేసేసి పేస్ట్ లాగా అవుతుంది కదా, ఈ పేస్ట్ ని చంకలకు బాగా పట్టించేసేసి ఒక 1/2 అవర్ సేపు అట్లా ఉంచేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఆ మందపాటి చర్మం నల్లగా అయింది, డెడ్ సెల్ లేయర్ ఎక్కువ ఉంది కాబట్టి లేయర్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి ఇందులో వాడే బేకింగ్ సోడా కానీ ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అనమాట. అక్కడ ఉండే బ్యాక్టీరియా ఫంగస్ క్రిములు బాగా చంపేసి ఇన్ఫ్లమేషన్ పోగొట్టడానికి ఇతర పనికి వస్తూ ఉంటాయి అనమాట. కానీ ఇట్లా రెగ్యులర్ గా అప్లై చేసుకుంటూ ఉంటే మాత్రం ఒక 1-20 రోజులు చేసేసరికి నలుపు సకానికి సకానం పైగా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.